హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీఎఫ్సీ మీడియా ప్లానెట్ లీవ్. అస్తిత్వం ఆధిపత్యం మధ్య జరిగే పోరు మందులేని జబ్బు లాంటిది. మానవ జాతి పుట్టినప్పటి నుంచి నేటి వరకు, ఇంకా చెప్పాలంటే భవిష్యత్తు కూడా ఈ జబ్బుతోనే పోరాడుతుంది. ఈ జబ్బుతోనే సమస్త మానవ జాతి అంతమవుతుంది. ఇది మందులేని ఓ మహమ్మారి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అందుకు నేడు మన ముందున్న మరో ప్రత్యక్ష ఉదాహరణ ఇజ్రాయెల్ సాక్షిగా హమాస్ తీవ్రవాదులు మొదలుపెట్టిన నరమేధం. దీని వలన నేడు బలవుతున్నది అధికంగా పాలస్తీనా, ఇజ్రాయెల్లో ఉన్న అమాయక ప్రజలే. 4 రోజుల క్రితం ఇజ్రాయెల్లో ఉన్న అమాయక ప్రజలు సూపర్నోవా మ్యూజిక్ ఫెస్టివల్ ని ఎంతో ఆనందంగా జరుపుకుంటున్న సమయంలో ఉన్నట్లుండి ఒక్కసారిగా 1 కాదు 2 కాదు 5,000 రాకెట్లు ఇజ్రాయెల్ గడ్డపైకి దూసుకు వచ్చిన విషయం మనకు తెలిసిందే. ఈ సంఘటనతో ఇజ్రాయెల్ తో పాటు యావత్ ప్రపంచం షాక్ కి గురైందని చెప్పవచ్చు. ఒక తీవ్రవాద సంస్థ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా 5,000 రాకెట్లను ఎలా ప్రయోగించింది? ఆ సంస్థకు అన్ని రాకెట్లు తయారు చేయడానికి సాంకేతిక, ఆర్థిక సహాయం ఎవరందిస్తున్నారు? ఈ హమాస్ తీవ్రవాద సంస్థ ఎలా పుట్టింది? దాని లక్ష్యం ఏమిటి? అసలు ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య ఉన్న గొడవలేమిటి? అసలు పాలస్తీనా అనే దేశం ప్రపంచ మ్యాప్ లో ఎక్కడుంది? వెస్ట్ బ్యాంక్, గాజా స్ట్రిప్ అంటే ఏమిటి వంటి ఎన్నో సందేహాలు మనలో చాలా మందికి ఉన్నాయి. ఆ సందేహాలకు సమాధానాలు 2 భాగాలలో సవివరంగా చెప్పబోతున్నాను. మరి ఆ విషయాలు తెలుసుకోవాలంటే ఈ 2 వీడియోలను అస్సలు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. నేడు జరుగుతున్న ఇజ్రాయెల్ పాలస్తీనాల మధ్య పోరు గురించి తెలుసుకోవాలంటే 3,000 సంవత్సరాల చరిత్రను క్లుప్తంగా తెలుసుకోవాలని చరిత్రకారులు చెబుతున్న మాట. ప్రపంచ చరిత్ర గురించి బాగా అవగాహన ఉన్న చరిత్రకారులు ఇజ్రాయెల్ పాలస్తీనాల మధ్య వైరానికి బీజం ఆ 2 మతాలు పుట్టినప్పుడే పడిందని అంటారు. దాదాపు 3,000 సంవత్సరాల క్రితం అబ్రహాం అనే ఒకే తండ్రికి 2 భార్యల వల్ల పుట్టిన 2 సోదరుల నుంచి ఈ గాథ ఆరంభమైంది. ఆ 2 సోదరుల వల్లనే జుడాయిజం, ఇస్లాం అనే 2 మతాలకు అంకురార్పణ జరిగింది. సరిగ్గా 1000 ఏళ్లు దాటిన తరువాత, అంటే దాదాపు 2,000 ఏళ్ల క్రితం, జుడాయిజం నుంచి వేరుపడి నేడు ప్రపంచంలో ఎక్కువ మంది అనుచరులను సంపాదించుకున్న మరో మతం క్రిస్టియానిటీ. అందుకే ఈ మతాలను అబ్రహామిక్ రిలీజియన్స్ అంటారు. ఇదిలా ఉంటే ఆది నుంచి ఆ 2 వేరువేరు తల్లుల కడుపులో పుట్టిన సోదరులు భిన్న మనస్తత్వాలు, నమ్మకాలు కలిగి ఉండడంతో వారు స్థాపించిన మతాల మధ్య వైరం కూడా అదే విధంగా ఉందని, అది రాను రాను మరింత హింసాత్మకంగా మారిందని చరిత్రకారులు చెబుతున్నమాట. ఈ మతాలు పుట్టిన కాలంలో వారి ఆవిర్భావ ప్రదేశమైన నేటి ఇజ్రాయెల్ ప్రాంతంలో ఎక్కువగా యూదులు నివసిస్తే, ఇస్లాం మతం ఆచరించే ప్రజలు మాత్రం మధ్యప్రాచ్యలోని అనేక దేశాలకు వలస వెళ్లి అక్కడున్న పాత సామ్రాజ్యాలను కూలద్రోసి ఇస్లాం మతం స్థాపించడం మొదలుపెట్టారు. మహమ్మద్ ప్రవక్త తరువాత ఇస్లాం మతం రూపురేఖలు మారడమే కాకుండా ఆ మతాన్ని ఆచరించిన తరువాతి తరం రాజులు విపరీతమైన దండయాత్రలు చేసి అత్యంత కర్కశంగా అనేక రాజ్యాలను ఆక్రమించుకున్నారు. ఆ క్రమంలోనే మన అఖండ భారతదేశంలోకి ఇస్లాం మతం రావడం జరిగిందని చరిత్రకారులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే అబ్రహామిక్ రిలీజియన్స్ పవిత్ర నగరమైన జెరూసలేంని తమ రాజధానిగా చేసుకుని నేడు ఇజ్రాయెల్ గా చెప్పుకోబడుతున్న ప్రాంతాన్ని యూదులు పాలించేవారు. ఇలా వారి పాలన చాలా ఏళ్లు సాగగా కొన్నాళ్లకు వారిని పాలించే రాజులు బలహీనపడటంతో వివిధ ఇతర సామ్రాజ్యాలకు చెందిన రాజులు ఇజ్రాయెల్ పై దండయాత్రలు చేయడం మొదలుపెట్టారు. వారిలో రోమన్ రాజులు చేసిన దండయాత్ర అతి ముఖ్యమైనదిగా చరిత్రకారులు చెబుతున్నారు. సరిగ్గా ఆ సమయంలోనే చరిత్ర పుటలలో పాలస్తీనా అనే కొత్త పేరు కనిపించడం మొదలైంది. ఇజ్రాయెల్ కి పాలస్తీన్ అనే పేరును రోమన్స్ పెట్టడం జరిగింది. రోమన్ భాషలో ఉండే ఫిలిస్టియా అనే పదం నుండి పాలస్తీన్ అనే పదాన్ని తీసి ఇజ్రాయెల్ కి పెట్టారు. అప్పటి నుంచి కొన్ని దశాబ్దాల క్రితం వరకు అదే పేరుండేది. సరిగ్గా ఇజ్రాయెల్ పై దాడులు పెరిగిన ఆ సమయంలోనే యూదులు ఇజ్రాయెల్ ను వదిలి యూరోప్ లోని అనేక దేశాలకు వలస వెళ్లి తమ తెలివితేటలతో ఆయా ప్రాంతాలలో సంపన్నులుగా ఎదిగారు. ఇదిలా ఉంటే ఆ తరువాత కొన్నాళ్లకు మళ్లీ ప్రపంచ చరిత్రలో జుడాయిజం నుంచి క్రిస్టియానిటీ అనే మరో మతం పుట్టుకురావడం, యూరోప్ లోని రాజులు క్రిస్టియన్ మతాన్ని స్వీకరించి ప్రజలను కూడా ఆ మతంలోకి మార్చడంతో రోమన్ సామ్రాజ్యం పతనమయ్యింది.
ఆ తరువాత 2వ శతాబ్దం నాటికి మిడిల్ ఈస్ట్ లో ఇస్లాం మతం వ్యాప్తి చెందడంతో ఇప్పుడు ఇజ్రాయెల్ గా పేర్కొనబడుతున్న ప్రాంతం ముస్లిం రాజుల క్రిందకు వెళ్లిపోయింది. ఆ తరువాత కాలంలో ఆ ప్రాంతం ఒట్టోమాన్ అనే ఓ ముస్లిం సామ్రాజ్యంలో భాగమయ్యింది. అయితే ఇటు క్రిస్టియన్లు అటు ఇస్లాం రాజుల మధ్య జరిగిన అనేక పోరులలో కొన్ని లక్షల మంది యూదులను ఊచకోత కోయడం జరిగిందని చరిత్రకారులు చెబుతున్నారు. దాంతో ఇజ్రాయెల్లో మిగిలిన కాస్తో కోస్తో యూదులు కూడా యూరోప్లోని పలు ప్రాంతాలకు పారిపోవలసి వచ్చింది. అయితే ఆక్రమణవాదం బలంగా ఉన్న యూరోపియన్ దేశాలు కూడా మిడిల్ ఈస్ట్ ని ఆక్రమించుకుని ఉన్న ఒట్టోమాన్ మహారాజ్యాన్ని కూలద్రోసి అక్కడ తమ పాలన తీసుకురావాలని తీవ్ర ప్రయత్నాలే చేశాయి. మిడిల్ ఈస్ట్ లోని చాలా భాగం ఒట్టోమాన్ రాజ్యంగా మారినప్పటికీ నేడు ఇజ్రాయెల్ ఉన్న ప్రాంతాన్ని అనధికారికంగా పాలస్తీన్ అని పిలిచేవారని చరిత్రకారులు చెబుతున్నారు. సరిగ్గా ఈ గొడవలు జరుగుతున్న సమయంలోనే యూరోప్ లో ఉన్న యూదులు అందరూ జియోనిజం అనే ఉద్యమాన్ని మొదలుపెట్టారు. ఈ ఉద్యమంలో తమకంటూ ఒక దేశం కావాలి, అది తమ మతం పుట్టిన ప్రాంతమైన పాత ఇజ్రాయెల్ అయి ఉండాలనే ప్రధాన లక్ష్యాన్ని పెట్టుకున్నారు. ఇక మొదటి ప్రపంచ యుద్ధ సమయం నాటికి రవి అస్తమించని సామ్రాజ్యాన్ని పాలించాలనే ఉద్దేశంతో ప్రపంచంపై దండయాత్రలు మొదలుపెట్టిన బ్రిటన్ ప్రభుత్వం ఒట్టోమాన్ సామ్రాజ్యాన్ని కూలద్రోసి ఆ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకుంది. సరిగ్గా అదే సమయానికి ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రదేశాలలో ఉన్న యూదులు జియోనిజం వల్ల తిరిగి తమ సొంత ప్రాంతమైన ఇజ్రాయెల్ కి చేరుకోవడం మొదలుపెట్టారు. మొదటి ప్రపంచ యుద్ధం ముగిసేసరికి మిడిల్ ఈస్ట్ లోని చాలా ప్రాంతాలు బ్రిటిష్ పాలనలో ఉన్నప్పటికీ ఆ తరువాత కొన్నాళ్లకే చాలా ప్రాంతాలకు స్వాతంత్ర్యం ప్రకటించింది. కానీ ఇజ్రాయెల్ ప్రాంతాన్ని మాత్రం తమ అధీనంలోనే ఉంచుకుని ఆ ప్రాంతాన్ని బ్రిటిష్ మ్యాండేట్ ఫర్ పాలస్తీన్ అనే పేరుతో పిలవడం మొదలుపెట్టారు. అయితే చాలా కాలంగా తమ రాజ్యం తమకు కావాలని వాదిస్తున్న యూదులకు అనుకూలంగా 1923లో బ్రిటిష్ పాలకులు బాల్ఫోర్ డిక్లరేషన్ లో భాగంగా ఇజ్రాయెల్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కానీ అప్పటికే అక్కడుంటున్న అరబ్లకు యూదుల రాజ్యం ఏర్పడటం ఇష్టం లేక వారితో గొడవలు పెట్టుకోవడం మొదలుపెట్టారు. అవి కాస్త చిలికి చిలికి గాలివానగా మారి యూదులు అరబ్బుల యుద్ధాలుగా మారాయి. ఇదిలా ఉంటే మరో ప్రక్క 2వ ప్రపంచ యుద్ధం నాటికి హిట్లర్ జర్మనీలో ఉన్న యూదులను అత్యంత కిరాతకంగా చంపడం మొదలుపెట్టడంతో నాడు జర్మనీ నుంచి ప్రాణాలతో బయటపడ్డ యూదులు యూరోప్లో వివిధ ప్రాంతాలలో ఉన్న యూదులు కలిసి ఇజ్రాయెల్ కి వలస వెళ్లడం మరింత వేగవంతం చేశారు. దాంతో ఇజ్రాయెల్లో అరబ్బులకు యూదులకు మధ్య పోరాటాలు మరింతగా పెరిగాయి. ఒక పక్క 2 ప్రపంచ యుద్ధాలు చేసి తీవ్రంగా నష్టపోయి ఉన్న బ్రిటన్ కి అరబ్బులు యూదుల తగాదాలను తట్టుకునే శక్తి లేక మరింత కాలం ఇజ్రాయెల్ ని తమ అధీనంలో ఉంచుకోలేక అక్కడి నుంచి పెట్టే బేడ సర్దుకుపోయింది. ఆ తరువాత ఇజ్రాయెల్లో ఉన్న గొడవలను శాంతింపజేయడానికి ఐక్యరాజ్య సమితి 1977లో ఇజ్రాయెల్ ని 2 భాగాలుగా చేసి ఒకటి యూదుల రాజ్యంగా మరొకటి అరబ్బులు నివసించే పాలస్తీనాగా మార్చాలని చూసింది. ఇక 3 మతాలకు పవిత్ర నగరమైన జెరూసలేం ని ప్రపంచ నగరంగా ప్రకటించి దానిపై ఎవరికీ హక్కు లేదని చెప్పింది. అయితే తమకంటే తక్కువ సంఖ్యలో ఉన్న యూదులకు ఎక్కువ భూభాగం ఇవ్వడం ఇష్టం లేని అరబ్బులు ఐక్యరాజ్య సమితి ప్రతిపాదనను తుంగలో తొక్కి 1948లో యూదులపై యుద్ధం చేయడం మొదలుపెట్టారు. అప్పుడే ఇజ్రాయెల్ తమది స్వతంత్ర రాజ్యం అని మొదటిసారి అధికారికంగా ప్రపంచ వేదికలపై ప్రకటించి తమ రాజ్యం కోసం ఎంత దూరమైనా వెళతామని అరబ్బులపై తీవ్ర యుద్ధానికి తెరలేపింది. దాంతో అప్పుడప్పుడే స్వతంత్ర రాజ్యాలుగా ఏర్పడ్డ ఈజిప్ట్, జార్డన్, ఇరాక్, సిరియా, లెబనాన్ వంటి అరబ్ దేశాలు ఒక్కసారిగా ఇజ్రాయెల్ పై విరుచుకుపడ్డాయి. ఇవన్నీ ఇజ్రాయెల్ చుట్టూ ఉన్న అరబ్ దేశాలు కావడంతో నాడు యూదులు అత్యంత తక్కువ వనరులతో 5 ఫ్రంట్ వార్ చేసి అరబ్బులను చిత్తుగా ఓడించారు. సరిగ్గా సంవత్సరం తరువాత అంటే 1949లో ఆయా దేశాల మధ్య సీజ్ ఫైర్ ఒప్పందం జరగడంతో ఆ 5 దేశాలు వెనక్కి వెళ్ళాయి. అయితే ఆ యుద్ధ సమయంలో పూర్తి ఆధిపత్యాన్ని ప్రకటించిన యూదులు నాడు ఐక్యరాజ్య సమితి తమకు కేటాయించిన ప్రదేశం కంటే చాలా తక్కువ శాతం భూభాగాన్ని ఆక్రమించుకున్నారు. దాంతో అప్పటి వరకు అక్కడున్న ముస్లిం ప్రజలు ఇజ్రాయెల్ ని వదిలి నీటి వెస్ట్ బ్యాంక్, గాజా స్ట్రిప్లకు పారిపోవడం జరిగింది. ఆ సమయంలో వెస్ట్ బ్యాంక్ జార్డన్ అధీనంలో, గాజా స్ట్రిప్ ఈజిప్ట్ అధీనంలో ఉండేవి. అప్పటి నుంచి పాలస్తీనా ముస్లింలు ఆ సంఘటనని అల్ నగ్బా అనే పేరుతో పిలవడం మొదలుపెట్టారు.
అంటే తీవ్ర దుర్ఘటన అనే అర్థం వస్తుంది. అయితే అరబ్బులు తమకు ఎదురైన ఘోర ఓటమి, తమ ప్రజలను ఇజ్రాయెల్ నుంచి గెంటివేయడం ఘోర పరాభవంగా భావించి ఇజ్రాయెల్ ని ఎలాగైనా ఆక్రమించుకోవాలని భావించారు. ఈ క్రమంలో 1967లో ఈజిప్ట్, జార్డన్, సిరియా దేశాలు మూకుమ్మడిగా మరోమారు ఇజ్రాయెల్ పై యుద్ధానికి దిగాయి. ఆ యుద్ధాన్ని చరిత్రలో 6 Day War గా పేర్కొంటారు. సరిగ్గా 6 రోజులలో ఇజ్రాయెల్ ప్రభుత్వం 3 దేశాల సేనలను ఓడించి వెనక్కి పంపడమే కాకుండా సిరియాలోని గోలాన్ హైట్స్ ని, జార్డన్ అధీనంలో ఉన్న వెస్ట్ బ్యాంక్ ని, ఈజిప్ట్ అధీనంలో ఉన్న గాజా స్ట్రిప్ తో పాటు సినాల్ పెనిన్సులా అనే ప్రాంతాన్ని కూడా ఆక్రమించుకుంది. అయితే ఆ తరువాత ఇజ్రాయెల్ కి, ఈజిప్ట్ కి మధ్య జరిగిన శాంతి ఒప్పందంలో భాగంగా సినాల్ ని ఈజిప్ట్ కి తిరిగి ఇచ్చేయడం జరిగింది. ఆ యుద్ధం తరువాత పాలస్తీనా అరబ్లకు ఇజ్రాయెల్లో ప్రవేశం పూర్తిగా నిషిద్ధమైంది. వారంతా గాజా స్ట్రిప్, వెస్ట్ బ్యాంక్ పక్కనే ఉన్న జార్డన్ కి వలస వెళ్లిపోయారు. ఇక ఇజ్రాయెల్ పాలస్తీనా గొడవల చరిత్రలో ఇక్కడి వరకు ఒక అంకం ముగిసిందని చెప్పుకోవచ్చు. ఇకపై అంటే 1987 నుంచి మరో కొత్త అమానుష క్రీడకు అంకురార్పణ జరిగిందని చెప్పాలి. ఆ వివరాలు మన నెక్స్ట్ వీడియోలో చెప్పబోతున్నాను. మరి ఆ వీడియో మిస్ కాకూడదనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ని నొక్కండి.